1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. సో పంజాబ్ లో జరిగిన ఘటన చాలా దారుణమైందండి. ఆఫీస్ లోనే పబ్లిక్ లో అంతమంది ముందర ఆ అబ్బాయి అమ్మాయిని అతి కిరాతకంగా చంపాడు, ఆయన కూడా పొడుచుకున్నాడు. నిజంగా మరి ఇలాంటి సైకోలను మనం ఏమైనా ముందుగానే గుర్తించొచ్చా? ఇద్దరు ఒక్కటే ఆఫీస్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ పగ ఇది పెట్టుకున్నాడా? సో దీని గురించి వీళ్ళకి ఎలాంటి కేసులు ఉంటాయనేది ఉషా అడిగి తెలుసుకుందాం. ఉషా నమస్తే. నమస్తే రావు. సో పంజాబ్ లో జరిగిన వీడియో ఆల్రెడీ చూసాం. అసలు అది నిన్న చూసినప్పుడే నాకు చాలా అసలు నాకేం అర్థం కాలే. అంతమంది జనాలు ఉన్నా కూడా అంటే కొంతమంది అంతమంది ఉన్నారు కదా, ఆపొచ్చు కదా అంటే వాళ్ళు ఆపనీకి వెళ్తున్నాడు, వాడు మిమ్మల్ని చంపేస్తానేసరికి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. అంటే ఇంకొకటి, ఇద్దరు ఒకటే ఆఫీసు, మాజీ ప్రియురాలు. అంటే మామూలుగా అంటారు శత్రువుల్ని పక్కన పెట్టుకోవాలి అంటారు. మరి పక్కన పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది కదా. వాళ్ళల్లో ఇంకా అంటే మనం మంచిగా ఉన్నా, నవ్వుతూ ఉన్నా, ఏడవలేక ఇంకా చంపాలన్న కసి ఎక్కువ అవుతుందా? ఇంత కిరాతకంగా చంపుతాడా? మాజీ ప్రియురాలు పొడుస్తూనే ఉన్నాడు. అతనికి ఏదో పిచ్చి పట్టినట్టు ఇలా 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 అంటే ఆడికి పెయిన్ తెలియట్లేదు అబ్బాయికి. నాకే చూస్తే చాలా డాంటింగ్ గా అనిపించింది. సి ఇట్స్ అ క్లియర్ కట్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, 103 BNS, ఇమీడియట్ అరెస్ట్ అండ్ డెఫినెట్ గా అసలు ఇంప్రిజన్మెంట్ టు లైఫ్ ఉంటది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా. 100% మర్డర్ అమ్మా ఇది. చచ్చిపోయింది ఆ పిల్ల. అదే కదా. వాడు ఎంత సర్వైవ్ అయినా సరే డెఫినెట్ గా పోలీస్ విల్ అరెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ ప్రాపర్ మర్డర్ అది. ఇట్లాంటి వాళ్ళని నేను అమ్మాయిలకి చెప్తున్నాను, అమ్మాయిలు తస్మా జాగ్రత్త. మేము డబ్బులు సంపాదిస్తున్నాం కదా, మాకు ఫ్రీడమ్ ఉంది కదా, ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండొచ్చు, చెయ్యొచ్చు, తీయొచ్చు, పెట్టచ్చు మన టైంని, ఎనర్జీని, మాటల్ని, చేతల్ని. అంటే ఇదొక బెల్ట్ కాదు, కత్తితో చూపించిన ఒక చరచ అనమాట అమ్మాయిలకి. ఎందుకంటే ఆఫీస్ రొమాన్స్ అనేది ప్రతి కామన్ కలిసి పనిచేసేటప్పుడు. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి అనేది పాతకాలం చుప్పనాతి పద్ధతులు మాకు తెలుసు ఏం చేయాలో, ఎవరితో ఉండాలో అనే అమ్మాయిలకి రెడ్ ఫ్లాగ్స్. ఇలాంటి వాళ్ళు సైకోసాడిజం విత్ అ డార్క్ సైకాలజీ అండ్ క్రిమినల్ బ్రెయిన్ ఉన్నోళ్ళు ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా, చాలా క్యూట్ గా, చాలా పద్ధతిగా ట్రాప్ లో పెట్టి మిమ్మల్ని చక్కగా ఒక మంచి ఉచ్చువలయంలో పెడతారు. అందుకే అమ్మాయిలు కాస్త పెళ్లి చేసుకునే వాళ్ళతోనే ఫిజికల్ అవ్వండి, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత అవ్వండి అని కట్టుదిట్టంగా పెట్టిన, కట్టడి చేసిన హిందూయిజమో లేకపోతే వాట్ ఎవర్ కల్చరల్ బ్యారియర్స్ ని మీరు ఇట్లాగా కట్టెలు చించుకుంటూ వస్తే గొడ్డలతోనూ కత్తితోనూ ఇలా నరకబడతారు. ఎందుకంటే ప్రతి మగాడు తన పొజిషన్ అనుకుంటాడు, తనున్న అమ్మాయి. ఓకే, నువ్వు తన పొజిషన్ అయినప్పుడు, నువ్వు బ్రేకప్ చెప్పిన తర్వాత, ఇప్పుడు నేనైనా మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నాం అనుకో, మన శత్రువులు మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. మొన్న నన్ను జీటీవీలో కొట్టాడు అబ్బాయి. ఎందుకు కొట్టాడని చాలా మంది అడిగితే ఎందుకు కొట్టాడో నాకు తెలీదు. ఎలా కొట్టాడనేది వీడియో ఉంది, కానీ నిజంగా ఎందుకు కొట్టాడంటే ఒక మనిషి గ్రో అవుతున్నప్పుడు వాళ్ళ మాట వినకుండా మనం సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నప్పుడు అసూయ, అసహనము, క్రోధము, కామము అన్ని పేటరేగిపోతాయి. ఏ రకంగా అయినా సరే ఈ అమ్మాయిని డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ హస్బెండ్ ఫ్యామిలీ ఉండనప్పుడు వీళ్ళని ఏం చేసినా పర్లేదు అనే ఒక సొసైటికల్ క్లారిటీకి వస్తారు వీళ్ళు. అంత ధైర్యంగా పని చేసుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్లి మరీ అసలు అంత దారుణంగా చంపేశాడు. ఎంత అంటే సింగిల్ విమెన్ ఎక్కువైపోయారు. హస్బెండ్ లేకపోతే ఈ బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్. ఇక్కడ వీళ్ళిద్దరు మాజీ ప్రియురాలి. అంటే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నా, నేను అనేది అదే చెప్తున్నా, ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు కదమ్మా. ఈ అమ్మాయి కోసం ఎవరు ఆగారు అక్కడ, ఎవరు వచ్చారు అక్కడ, ఎవరున్నారు అక్కడ, ఎవరి ప్రాణభయం వాళ్ళకు ఉంది. సో ఆడపిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని 1కి 10 సార్లు చూసి ఎవరితో వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అని తెలుసుకొని ఎక్కడి వరకు ఉండాలో అక్కడికి నవరంధ్రాలు జాగ్రత్తగా ఓపెన్ క్లోజ్ సినారియోని ఆలోచించి ఆచి తూచి అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇదంటే వీడియో మనకు బయటకు వచ్చింది, తెలిసింది రాదా, దే లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్టాకింగ్, హు ఆర్ టార్చరింగ్ విమెన్. నాకు ఇష్టం లేదు, కన్సెన్షువల్ సెక్స్, లేకపోతే ఇష్టముండి చేశాను, ఇప్పుడు నాకు ఇష్టం ఉండట్లేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఎందుకు పెళ్లి చేసుకోవు,
సో అప్పుడు నాకు ఇష్టం ఉంది, ఇప్పుడు ఇష్టం లేదంటే కుదరదు. అబ్బాయిలు ఏమీ అంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళ కథ ఇంకోళ్ళ కథ ఇంకోళ్ళతో ఉండొచ్చు, లివింగ్ టుగెదర్. అమ్మాయిలు మాకు రూలింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయని. బట్ వీఆర్ స్టిల్ ఆన్ ద స్టాబింగ్ స్టేట్. ఇండియాలో జరిగింది ఇది. స్టాబ్ చేసేస్తున్నారు, స్టాకింగ్ చేస్తారు, మీ లైఫ్ నాశనం చేస్తారు, మీ కెరియర్ నాశనం చేస్తారు, మీ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడతారు, మీతో సపోర్ట్గా ఉండే వాళ్ళందరినీ. ఐ హావ్ పర్సనలీ గాన్ త్రూ షిట్ లైక్ దాట్. విచ్ ఎంటైర్ నా పాసిబిలిటీస్, నన్ను ఎక్కడ జాబ్ చేయకుండా, నన్ను ఎక్కడికి వెళ్ళకుండా మొండిదాన్ని గట్టి బతుకున్నా. నా మీద అటెంప్ట్ మర్డర్స్ జరిగాయి. వెన్ ఐ హ్యాడ్ ఇష్యూ ఇన్ 2017, 2018లో మా అపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఇప్పటికీ ప్రశాంతంగా ఉండేవారు. దే కీప్ టార్చరింగ్ మీ అండ్ టార్మెంటింగ్ మీ. సో దే ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అరౌండ్ యూ. నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. పెళ్లి చేసుకోనని నువ్వు కనుక చెప్పావా, వాడికి పవరు, పరపతి, డబ్బు లేకపోయినా, ఉన్నోళ్లే కాదు రాదా, నిజమే, లేకపోయినా నిన్ను ఏ రకంగా టార్చర్ పెట్టాలి. ఐఎమ్ అ లైవ్ ఎగ్జాంపుల్ సిన్స్ 9 years లివింగ్ దిస్. సో కాబట్టి వెనకాల ధర్మం కర్మం ఫాలో అయితే భగవంతుడి ప్రొటెక్షన్ నాకుంటుంది. న్యాచురల్ గా ఇట్స్ నాట్ ఈజీ. అట్లనే అయితే సో అంత ఈజీ కాదు. అమ్మాయిలు వీళ్ళు కాతే ఇంకోళ్ళు నేను అట్లా ఉండను. అట్లీస్ట్ ఫోకస్ అనేది కెరియర్ మీద, నేను హ్యాపీనెస్ కూడా కెరియర్ మీద కొడుతున్నారు. అంటే నువ్వు ఇంక్రీజ్ అవుతా ఉంటే నిన్ను అలా కొట్టడానికి రెడీగా ఉంటారు. కాబట్టి పెళ్లి చేసుకుంటేనే, నేను పద్ధతిగా ఉండమని చెప్పట్లా, పెళ్లి చేసుకుంటేనే అబ్బాయికి అర్హత ఇవ్వండి మీ శరీరాన్ని టచ్ చేయడానికి కానీ, మిమ్మల్ని ఏమైనా చేయడానికి కానీ. ఆ హక్కు మీరు ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడికి ఇచ్చేసిన తర్వాత వాడు కూడా ఇష్టం వచ్చినట్టు ఎట్టబడితే అట్టు చేస్తాడు. సో ఇది నేను పచ్చి నిజం, ఇది మనం నిజంగా చెప్తున్నాను. సో నువ్వు లిమిట్స్ ఫాలో అయ్యావనుకో, అతను కూడా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండే. అంత సైకోసాడిజం ఎందుకు వస్తుంది? అలవాటు. అయ్యో అమ్మాయి ఏదో ఇతను కాదని ఇంకోళ్ళతో ఉండడమో, లేకపోతే ఇతను కాదని కెరీర్ మీద ఫోకస్ చేయడమో, హ్యాపీగా ఉండడమో, ఇతను వదిలేసి నువ్వు ఎలా ఉంటావు అసలు హ్యాపీగా ప్రశాంతంగా? అంత లోపల పెట్టుకొని అంత చూసావా ఇలా పొడి చేసుకుంటున్నాడు. దట్స్ లైక్ టూ వియర్డ్, దట్ దిస్ ఇస్ టూ మచ్ టు టేక్. ఇట్లాంటి సైకోలు తయారవుతున్నారు. ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చి డబ్బుల కోసం మాత్రమే బతికే సింగిల్ అబ్బాయిలు తాగటం, తినటం, డబ్బులు సంపాదించడం, ఎవరితో బాడీ కౌంట్లు అని చెప్పుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు అమ్మాయి లేకపోతే చంపడం, ఇట్లాంటి సైకో సాడిస్టులతో ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. మీరు రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు కరెక్టా కాదని 100 సార్లు ఆలోచించుకోండి. లీగల్ అగ్రిమెంట్లు రాసుకోండి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు వెళ్ళకండి, పేరెంట్స్ తోటకండి, ఇలా చచ్చిపోకండి. కరెక్ట్, నిజం అది బాబోయ్. ఆ వీడియో చూస్తే అసలు ఎంత భయం వేస్తుందో, నోట మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ ఉషా.